వెల్కమ్ టు ఐనా టీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు. తిరుమలలో వెలిసిన ఆ ఏడుకొండల వాడి విగ్రహానికి సహజ సిద్ధమైన శిరోజాలు ఉన్నాయని అంటారు. అది నిజం కూడా. విగ్రహానికి వెంట్రుకలు ఉండడం నిజంగా ఒక మహత్యమే. అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సహజ సిద్ధంగా శిరోజాలు ఎలా ఉన్నాయో అలాగే మరో చోట శ్రీకృష్ణుడి విగ్రహానికి శిరోజాలు ఉన్నాయి. ఈ వార్త మీకు వింతగా అనిపించినా ఇది నిజం. తమిళనాడు కుంభకోణం దగ్గర తిరువన్నాపురంలో శౌరి రాజా పెరుమాళ్ ఆలయంలోని కృష్ణుడికి తల వెంట్రుకలు ఉండటం విశేషం. తిరుమలలోని మూల విరాట్కి సహజ సిద్ధంగా తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడి మూల విరాట్కి కూడా అలాగే తల వెంట్రుకలు ఉన్నాయి. అందుకే ఈ దేవాలయం పేరు శౌరి రాజా పెరుమాళ్ అని అంటారు. శౌరి అంటే శిరోజాలు అని అర్థం. జుట్టు పెంచుకున్న దేవుడు అని కూడా మరో అర్థం వస్తుంది. అందుకే ఈ దేవాలయాన్ని శౌరి రాజా పెరుమాళ్ అని అంటారు. ఈ ఆలయంలో నిలబడి ఉన్న శ్రీకృష్ణుడి దివ్య దర్శనం భక్తులకు పులకింతనిస్తుంది. ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహానికి తల వెంట్రుకలు మొలవడం వెనుక ఒక కథ ఉంది. అప్పట్లో ఈ ప్రాంతపు రాజు మాధవుడి కోసం రోజుకొక పూలమాలను ప్రత్యేకంగా కట్టించి పంపించేవాడు. అందంగా ఉండే ఆ పూలమాలికను తను ధరిస్తానంటూ అర్చకుడి చిన్న భార్య గారాలు పోవడంతో కాదనలేక ఆమెకి ఇచ్చేవాడు. ఒక రోజున స్వామివారిని దర్శించుకోవడానికి రాజుగారు స్వయంగా వస్తున్నాడనే విషయం పూజారికి తెలుస్తుంది. దాంతో వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆ రోజు ఉదయం రాజుగారు పంపించిన పూలదండను భార్య దగ్గర నుంచి తీసుకువస్తాడు. రాజుగారు ఆలయానికి రాగానే పూజ చేసి స్వామివారి పూలదండను స్వీకరించమని అందజేస్తాడు. ఆ పూలదండకి స్త్రీ శిరోజం ఉండడం చూసిన రాజుగారు ఆశ్చర్యపోతాడు. దాని గురించి పూజారిని ప్రశ్నించడంతో పూజారికి ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక స్వామివారి విగ్రహానికే శిరోజాలు ఉన్నాయని అంటాడు. ఆ మాటని రాజుగారు నమ్మలేకపోతాడు. దాంతో మరునాడు ఉదయం ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి తాను గర్భగుడిలోకి వచ్చి చూస్తానని, ఒకవేళ అర్చకుడు చెప్పినట్టుగా విగ్రహానికి వెంట్రుకలు లేకపోతే శిక్ష తప్పదని హెచ్చరించి రాజు వెళ్లిపోతాడు. ఆ గండం నుంచి గట్టెక్కించడం కోసం అర్చకుడు ఆ మాధవుడి పాదాలను ఆశ్రయిస్తాడు. మరునాడు ఉదయం రాజుగారు వచ్చి గర్భాలయంలోని మూల విరాట్టుని పరిశీలిస్తాడు. శ్రీకృష్ణుడి విగ్రహానికి సహజమైనటువంటి శిరోజాలు ఉండటం చూసి రాజుగారు ఎంతో ఆశ్చర్యపోతాడు. అర్చకుడి తప్పుని మన్నించిన శ్రీకృష్ణుడు తన మూల విరాట్టుకి తల వెంట్రుకలు మొలిపిస్తాడు. అప్పటి నుండి స్వామివారు శౌరి రాజ పెరుమాళ్ అనే పేరుతో ప్రసిద్ధులయ్యారు. ఈ ఒక్క ఆలయమే కాదు, ఆ శ్రీ మహావిష్ణువు అద్భుతాలను తెలియచేసే ఎన్నో చారిత్రకమైన ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలని ఐనా టీవీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వార్తపై మీ స్పందనని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని దేవాలయ ప్రదేశాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలనుకుంటే ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.